నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా భారత్ తీన్మార్ అంటూ వార్త మనం చూస్తా ఉన్నాం. మూడోసారి T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది భారత్. నిన్న అద్భుతమైన మ్యాచ్ను విజయవంతంగా గెలిచిన సందర్భాన్ని మనం చూసాం. ఫైనల్లో న్యూజిలాండ్పై ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. T20 వరల్డ్ కప్లో ఇదొక సరికొత్త రికార్డుగా నిలుస్తోంది. అలాగే ఇషాన్ విజృంభించారు. 4 వికెట్లతో బుమ్రా వీర విహారం చేసిన అంశాన్ని మనం చూసాం. భారతదేశం అంతా కూడా నిన్న క్రికెట్ మ్యాచ్లో మునిగి తేలిన సందర్భం. అద్భుతమైన విజయంతో భారత్కు ఒక చరిత్రలో ఒక మరో రికార్డును సొంతం చేశారు క్రికెటర్లంతా కూడా. మూడోసారి T20 అనేది ఒక కీలకమైన రికార్డుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర సిండికేట్ దందా అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. సింగరేణి టెండర్లలో దోపిడీ మొత్తం గుట్టు బట్టబయలు. 2 ఏళ్లుగా ప్లస్ టెండర్లతో దర్జాగా ప్రజాధనం లూటీ అవుతుందనే అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు చక్రం తిప్పిన పెద్దలు. అందుకే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ 2 OC2 టెండర్లు 7 సార్లు వాయిదా. సైట్ విజిట్ సర్టిఫికేషన్ అడ్డుపెట్టుకుని మొత్తం కథ నడిపారు. ఒక రింగ్, ఒక సిండికేట్గా మారారనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. పలుమార్లు 7 నుంచి 10% సైట్ విజిట్ మీద బీఆర్ఎస్ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చింది. ప్రతిపక్షం ఒత్తిడితో పారదర్శకంగా OC2 ఫైనాన్షియల్ బీట్. చివరికి 12% తక్కువకు కాంట్రాక్ట్. 2 ఏళ్లుగా అధిక ధరకు కట్టబెట్టిన టెండర్ల సంగతి ఏంటంటూ ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్న అంశం మనం చూస్తున్నాం. బద్దలైన సీఎం బావమర్ది సిండికేట్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పోరాటంతో సింగరేణిలో సిస్సలైన పోటీ. అందుకే 12% తక్కువకు బిడ్డింగ్ అనేది దిగొచ్చింది. మున్ముందు కూడా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నిరుద్యోగుల కదనభేరి అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేపు పోలీసు నిరుద్యోగుల భారీ నిరసన ప్రదర్శన. 13న జనరల్ ఉద్యోగాల కోసం TGPSC ముట్టడించాలని వారు నిర్ణయించారు. అసెంబ్లీ ముట్టడికి 2 నిరుద్యోగ జేఏసీలు పిలుపునివ్వడం అనేది ఇప్పుడు సంచలనంగా మారుతోంది. 2.5 ఏళ్లైనా నోటిఫికేషన్లు ఇవ్వలేదని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఓవైపు జాబ్ క్యాలెండర్ అన్నారు, తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. చివరికి 2.5 ఏళ్లు కావస్తున్నా కూడా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం అనే ఆగ్రహం నిరుద్యోగ యువతీ యువకుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 95% లోకల్ రిజర్వేషన్లు సాధించడమే కాకుండా 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దాంతోపాటు దాదాపు 25 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన కూడా హైదరాబాద్ను ఒక ఉపాధి అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు లేవు. దీంతో పాటుగా ప్రైవేటు రంగంను కూడా పూర్తిగా దెబ్బతీస్తున్నారనే ఆవేదన ఆందోళన నిరుద్యోగ యువతీ యువకుల్లో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే పోలీసు నిరుద్యోగుల భారీ ప్రదర్శన అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. నిరసనలతో హోరెత్తించేందుకు నిరుద్యోగ యువతంతా కూడా కదం తొక్కుతున్న అంశం మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ అశోక్ నగర్, చిక్కడపల్లితో పాటు దిల్సుఖ్ నగర్లో రోజుకో రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగ యువకులు. ఇప్పుడు తాజాగా ఈ నిరసన కథన బేరీ ఏదైతే జరగబోతోందో అది కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిలో చర్చకు దారితీస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ నెత్తిన దీర్ఘకాలిక అప్పు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. కేంద్రం నిర్దేశించిన రుణధారిత అభివృద్ధి నమూనాలో చేరుతున్న రేవంత్ ప్రభుత్వం అంటూ రోజు రోజుకు కూడా దీర్ఘకాలిక అప్పు తెలంగాణపై పెరిగిపోతోంది. తెలంగాణ ప్రజలపైన ఈ నెత్తిపైన ఈ మొత్తం భారాన్ని మోపుతా ఉన్నారు. వడ్డీ లేని 15,000 కోట్ల రుణంతో పాటు భారీగా కేంద్రం గ్రాంట్ ఆశిస్తూ బడ్జెట్ అంచనాలు. కానీ నాడు కేంద్రం కండిషన్లకు ఒప్పుకొని కేసీఆర్ గారు వ్యవసాయానికి మీటర్లు పెట్టేందుకు ససెమిరా. కానీ 12,000 కోట్ల రుణం వదులుకున్నారు గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా పూర్తిగా వత్తాసు పలుకుతూ తెలంగాణపై దీర్ఘకాలిక అప్పు అంటూ ఈ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కూల్చుడు పక్క బధు రిడ్జ్ పార్క్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దానికి ముఖ్యమంత్రి పరోక్షంగా బెదిరించారంటూ వార్త మనకు కనిపిస్తోంది. ఎంతకాలం ఉన్నా అది జీరో వాల్యూ అంటూ ఆయన మాట్లాడిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చిన పరిహారం తీసుకుని వెళ్ళిపోండి, శానిటేషన్ లేదు, కార్మికులు చెత్త ఎత్తుతలేరు, దోమలు పెరిగినాయంటే మూసి ప్రక్షాళన లేకే సోషల్ మీడియాలో
వస్తున్న వార్తలపై కూడా తప్పకుండా నిఘా పెడుతున్నాం. కొత్త చట్టం తీసుకొస్తామంటూ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదంగా మారుతున్నాయనే అంశం. అలాగే మధు పార్క్ అపార్ట్మెంట్కు సంబంధించి వాసుల్లో కూడా ఆగ్రహాన్ని, అలాగే ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల్లో కూడా ఆగ్రహాన్ని పెంచుతున్నాయనే అంశం మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న ఇష్యూస్.